అత్తిల్లొక్క సుందరి అత్తిల్లొక్క సుందరి చూసారా? ఈ పాట పాడాల్సింది నేను, కానీ మా మమ్మీ నా కోసం పాడుతుంది. నేను అబ్బాయినని మా మమ్మీకి ఎవరైనా చెప్పండి. మా మమ్మీకి బోర్ కొట్టడం ఏంటో, నా మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఏంటో అంతా నా కర్మ అనుకోవాలి. ఇలాంటివి చూసినప్పుడే ఒక్క క్షణం కోపదటి మనిషిలా పుట్టుంటే బాగుందనిపిస్తుంది. చెప్పాలంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. నా పేరు కూడా మార్చేసింది, శాలిని అంట. చూడ్డానికి సినిమా హీరోయిన్ లా ఉంటదంట కదా, ఆ శాలిని. నువ్వే అమ్మాయిలా ఉన్నావు, ఇంక నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాదేమో పింకీ అని భయమేస్తుంది నాకు. ఈ సమస్య పరిష్కారానికి మా ఊరు పంచాయతీ వరకు తీసుకెళ్లాలనిపిస్తుంది. కాకపోతే మా మమ్మీ ట్రీట్స్ ఇవ్వడం మానేస్తుందేమో అని చెప్పి ఒక్క కండిషన్ వల్ల ఆగిపోతున్నాను. లేదంటేనా ఈ గెటప్ తో బయటికి వెళ్లాలంటేనే నాకు ఏదోలా ఉందని నేను ఫీల్ అవుతుంటే నా ఫోటోలన్నీ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తుందంట మా మమ్మీ. అసలు మగజాత ఆన్ముత్యంలా ఉండేవాడిని నా పరువిలా గంగలో కలిసిపోతుందని కలలో కూడా అనుకోలేదు నేను. ఇంతకీ శాలిని మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.